హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న విధంగా కలిసి సాగుదామని కాకినాడ నగరంలోని ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. నగరంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఇజాజుద్దీన్ మహమ్మద్ అబ్దుల్ రజాక్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో ఒకే రోజు హిందువులు వినాయక చవితిని, ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హిందువులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, వినాయక కమిటీ సభ్యులు ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేయడం హర్షదాయకమని వెల్లడించారు. అలాగే హిందువులను ఘనంగా సత్కరించుకుంటామని తెలిపారు. ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మొట్టమొదటిగా నా తరపు నుండి మరియు పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి, కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి ఈ రోజు మీలాదున్ నబీ అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బర్త్డే జన్మదినం కావున ఈ సందర్భంగా మీ అందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ మొట్టమొదటిగా మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అరబ్ దేశంలో మక్కా నగరంలో మక్కాలో వారి యొక్క నాన్నగారు హజరత్ అబ్దుల్లా ఇంట్లో జన్మించినారు. కావున మనం ముందర ముస్లింస్ అందరూ ఈ రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా రెండు మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాకినాడ ప్రజలంతా. ఒకటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవం మీలాదున్ నబీగా మనం జరుపుకుంటున్నాం. అలాగే వినాయక దేవుడైన వినాయకుడు యొక్క నిమజ్జనం కూడా ఈ రోజు వచ్చింది. మనం హిందూ ముస్లిం సోదరులు చాలా కలిసిమెలిసిగా సౌభాగ్యతంతో మన భాయిగా అందరూ ఈ రెండు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం. ఈ రోజు మనకి ఈ ఉత్సవం జరుపుతున్నప్పుడు, ఈ జులూస్ వస్తున్నప్పుడు మన హిందూ సోదరులు 2 దగ్గర మమ్మల్ని విష్ చేయడం చాలా మంచి కార్యక్రమం చేశారు. మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానివ్వండి, వినాయక చవితి ఆర్గనైజింగ్ కమిటీ కానివ్వండి, వాళ్ళు ఈ యొక్క మహాప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించి వస్తున్న ఊరేగింపును ఆహ్వానిస్తూ వాళ్ళు చాలా చక్కగా మంచి సౌభాగ్యతాన్ని చాటడం జరిగింది. అలాగే ఈ రోజు మనం నిమజ్జనానికి వస్తున్న వినాయకుని యొక్క విగ్రహంతో పాటు వస్తున్న వారిని కూడా మన జామియా మస్జిద్ దగ్గర సత్కార్యం చేస్తాం. మనం తప్పకుండా సాయంత్రంలోగా మనం ఏదో ఒక ఊరేగింపులో మనం కూడా వాళ్ళతో పాటు పాల్గొని మన యొక్క సౌభాతృత్వాన్ని, మన యొక్క భాయి స్నేహాన్ని, హిందూ ముస్లిం స్నేహాన్ని మనం చాటుకున్నాం.